ఓకే విరాట్, నీకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉందా? చాలా చూస్తుంటారా? సీజన్ ఫాలో చేస్తావా? ఇప్పుడు ఈ సీజన్ కొంచెం చూడట్లేదు, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. నాకు అర్థమైంది మీరు ఏమడుగుతారు. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యావా మరి బిగ్ బాస్? ఫాలో అవుతున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడున్న సీజన్ లో? ప్రశాంత్, ఇన్ఫ్లుయెన్సర్. పల్లవి ప్రశాంత్. ఓకే, అమ్మాయిల్లో రతిక? అమ్మాయిల్లో నోవా? ఎవరు నచ్చలే. ఎందుకు అట్లా? అంటే నీ బంజారా గర్లే నీకు ఇష్టం? అయ్యా నా ఫ్రెండ్ ఆమె. అరే మీకు మళ్ళీ చెప్తున్నా, ఆమె నా ఫ్రెండే. అరే ప్లీజ్ అట్లా పోర్ట్రేట్ చేయకండి. నేనేం పోర్ట్రేట్ చేయట్లేదు, బయట నుంచి వచ్చే కమెంట్స్ నేను ఇక్కడ పెడుతున్నాను. నిజంగా నా ఫ్రెండే, నిజంగా. ఓకే, సో బంజారా ఫ్రెండ్ లాగా ఉంటది కదా రతిక, మరి ఎందుకు ఇష్టం లేదు నీకు? లే నాకు అట్లా గేమ్ పరంగా చెప్తున్నా నేను. గేమ్ పరంగా. ఓకే, సో మరి పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది, చాలా చాలా బాగా ఆడుతుండు. ఫైనలిస్ట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? ఫైనలిస్ట్ అంటే లైక్ టాప్ టాప్ 5 లో కానీ, అండ్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు నీ పరంగా? టైటిల్ విన్నర్ మేబీ ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుంది, శివాజీ అన్న అండ్ ప్రశాంత్. ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. తను అసలు అక్కడ వరకు వెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేసావా? లైక్ ఏంటంటే తన ఏమంటారు, తన ధైర్యానికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. ప్రశాంత్, నువ్వే నాకు ఇన్స్పిరేషన్. సో ఎందుకంటే అసలు ఎంతో మంది చాలా ట్రోల్స్ చేసారు ఆ అబ్బాయిని, చాలా ట్రోల్స్ చేసారు. లైక్ ఎందుకు వీడికి అవసరమా, వీడెక్కడ, ఆ అబ్బాయి విలేజ్ ఎక్కడ, అవసరం వీడికి, బిగ్ బాస్ ఏంది అది అని చెప్పి చాలా మంది చాలా ట్రోల్ చేసారు. ఏం పట్టించుకోకుండా తన వరకే చేసుకొని పోయిండు. ఫైనల్ బిగ్ బాస్ వాళ్ళ కంట్లో పడ్డాడు. యాక్చువల్లీ ఫస్ట్ తన సీజన్ స్టార్ట్ అయిపోగానే, సీజన్ 7 స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోనే అనుకుంటా చాలా ట్రోల్స్ వచ్చాయి, నెగిటివ్ ట్రోల్స్. ఇతను సర్వైవ్ అవ్వడు, 1-2 వీక్స్ లో గెట్ అవుట్ అనే యాక్షన్ స్పీక్స్ అంతే. యాక్షన్ చేసేస్తుండు. అంత గట్టి ప్యాషన్ తోనే నువ్వు కూడా ఉన్నావు కదా? అంత గట్టిదేం కాదు, లైక్ నా కోసం కంటే మా పేరెంట్స్ కోసం ఎక్కువ బాగుంది నాకు. ఎవరైతే అనుకుంటారో మా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అంతే. మా పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడితే ఇంకో దీనికోసం నేను మా డాడీని ఇన్వాల్వ్ చేసింది వీడియోస్ లో అని చెప్పడానికి. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు బిగ్ బాస్? ప్రశాంత్, శివాజీ అన్న, యావర్, గౌతమ్, ప్రియాంక. ఈ 5 మెంబర్స్ టాప్ 5. సో ఎలాగో సీజన్ ఎండ్ అవ్వడానికి వచ్చేసింది కాబట్టి, సో ఇది నీ ఎక్స్పెక్టేషన్స్. సో క్రేజీగా ఉంది విరాట్. సో నెక్స్ట్ మీ టాప్ 5 చెప్పండి ఒకసారి. సేమ్ నాది కూడా సేమ్. నేను కూడా వీళ్ళే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా సీజన్ ఫాలో చేస్తున్నాను కాబట్టి, సో వీళ్ళనే అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్ లో మనం విరాట్ ని కూడా చూడాలి, అండ్ తన గేమ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాము. సో మీ పేరెంట్స్ అందరికీ సర్ప్రైజ్ అనమాట, ఇన్ కేస్ నువ్వు వెళ్తే కనుక వాళ్ళందరికీ నువ్వు సర్ప్రైజ్. అండ్ అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నువ్వు కూడా వెళ్తావు. బిగ్ బాస్ త్వరలోనే విరాట్ ని మనం బిగ్ బాస్ హౌస్ లో పంపించేద్దాం. ఓకే, సో ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియాలోనే ఉండాలి అని అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ క్లోతింగ్ సైడ్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది చేస్తూనే అది కూడా హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని నాకు నేనే క్వశ్చన్ వేసుకుందామని చూస్తున్నా. యాక్చువల్లీ నువ్వేం చదువుకున్నావు విరాట్? BBA చదువుకున్నావు కదా, జాబ్ చేయాలనుకున్నావు, ఏదో కోచింగ్ అది వెళ్ళామనుకున్నాం. బట్ నీకు సోషల్ మీడియా పైన అసలు నాలెడ్జ్ ఉందా ఇక్కడ రాకముందు? మరి నీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. లైక్ ఎలా అంటే నాకు స్టార్టింగ్ నేను చెప్పాను కదా టిక్ టాక్ అని చెప్పి. సో టిక్ టాక్ చేసేటప్పుడు లైక్ ఓకే చేస్తే మనకి కొంచెం ఫేమ్ వస్తుంది, గుర్తుపడతారు అనే మైండ్ సెట్తో ఉండే. తర్వాత నాకు టిక్ టాక్ పోయిన తర్వాత జీరో నాలెడ్జ్, అసలు ఏం చేయాలో ఏం తెలియదు నాకు. తర్వాత యూట్యూబ్ చేద్దాం అనేసి నాకు పడ్డది. అంటే లైక్ టిక్ టాక్ వాళ్ళంతా యూట్యూబ్కి వచ్చేసారు. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్కి వెళ్ళాలంటే నాకు జీరో నాలెడ్జ్. ఎలా అని అనుకుంటున్న టైంలో నాకు వినయ్ కుయా తెలుసా మీకు? వినయ్ కుయా అన్న, ప్రాంక్ స్టార్, డే స్టార్ గోపాల్, వినయ్ కుయా, వీళ్ళు నాకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అరే ఇట్లుంటుంది అని చెప్పి నాకు వీళ్ళు స్టార్టింగ్ నాకు లైఫ్ ఇచ్చింది వీళ్ళు, వినయ్ అన్న వాళ్ళు. ఓకే, సో వీళ్ళందరి దగ్గర నుండి ఓకే.